హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి తెలుసుకుందాము. చాలా ఏళ్ల క్రితం సిరాజుద్దౌలా అనే యువరాజు బెంగాల్ని పాలించేవాడు. అతను ధైర్యవంతుడు, కానీ కొంచెం అమాయకుడు కూడా. అప్పుడు మన దేశానికి వచ్చిన ఇంగ్లాండ్ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక రహస్య కోరిక ఉండేది. అదేనండి, మన భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకోవాలని. సిరాజుద్దౌలా వాళ్ళు కోటలు కట్టి ఆయుధాలు దాచిపెడుతున్నారని గమనించాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళని ఆపాలని నిర్ణయించుకున్నాడు. వారి మీద యుద్ధం ప్రకటించాడు. ఇది గమనించిన బ్రిటిష్ వాళ్ళు యుద్ధం నేరుగా గెలవలేమని చెప్పి సిరాజుద్దౌలా సైన్యంలో ఉన్న మీర్ జాఫర్ అనే పెద్ద మనిషిని మాయ చేశారు. మీర్ జాఫర్ బ్రిటిష్ వాళ్ళకి సహాయపడితే యుద్ధం గెలిస్తే రాజును చేస్తామని అతనికి మాటిచ్చారు. మీర్ జాఫర్ కూడా బ్రిటిష్ వాళ్ళ మాటలు నమ్మి సిరాజుద్దౌలాకి ద్రోహం చేయాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 23, 1757 రోజున గంగానది దగ్గర ప్లాసీ అనే ఊర్లో యుద్ధం మొదలైంది. సిరాజుద్దౌలా దగ్గర పెద్ద సైన్యము, ఏనుగులు, తుపాకులు ఉన్నాయి. బ్రిటిషర్స్ దగ్గర చిన్న సైన్యము కానీ బలమైన గన్నులు ఉన్నాయి. మొదట్లో నవాబ్ సైన్యం గెలిచేలా కనిపించింది, కానీ మీర్ జాఫర్ తన సైన్యాన్ని యుద్ధానికి పంపలేదు. అలా సిరాజుద్దౌలా ఓడిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. సిరాజుద్దౌలా పారిపోయాడు, కానీ చివరికి పట్టుబడ్డాడు. సిరాజుద్దౌలాని చంపేశారు. మీర్ జాఫర్ని రాజును చేశారు. ఈ చిన్న యుద్ధమే, 40 నిమిషాల యుద్ధమే మన దేశంలో బ్రిటిష్ పాలనకు మొదలు. చిన్న ద్రోహం కూడా ఒక దేశం భవిష్యత్తుని మార్చేస్తుంది. ఇదేనండి మన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యొక్క కథ.